రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పిడిరగొయ్యి పంచాయతీ జైహింద్ నగర్లో టీడీపీ నాయకులు మట్టా శ్రీను ఆధ్వర్యంలో మార్ని వాసుదేవరావు సారథ్యంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమికి ఓటు వేయడం ద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుమార్తె కంటమనేని శిరీష జైహింద్ నగర్, బాపూజీ నగర్ మీదుగా గంగిరెద్దుల కాలనీలో ప్రచారం నిర్వహిస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం తీరుకు ప్రజలందరూ విసుగు చెందారని, స్థానికంగా ప్రధానమైన సమస్య పేద ప్రజల సొంతింటి కలను కలగా మిగిల్చిన వైసీపీ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న అడుగుతున్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను గత 4.5 సంవత్సరాలుగా అర్హులైన వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటి అద్దెలు కట్టుకోలేక బ్యాంకు రుణాల రూపంలో ప్రతి నెల డబ్బులు జమ చేసుకోవటంలో వారి ఆర్థిక పరిస్థితిపై కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో బీజేపీ కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతారన్నారు. ప్రజలందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు మత్సేటి ప్రసాద్, మజ్జి పద్మావతి, కురుకూరి కిషోర్, పిల్ల తనూజ, రామేశ్వరపు చొల్లారావు, బాసుమళ్ల మోహన్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, బాబుఖాన్, బొప్పన నాగేశ్వరరావు, కోరాడ వెంకటేష్, పత్తి మంగ, కాప శ్రీను, బొప్పన శ్రీను, ముప్పిడి రాంబాబు, గెడ్డెం ప్రభుదాస్, రామోజీ గౌరీ, దేవరాలంక మంగాయమ్మ, ఎడ్ల రామకృష్ణ, నాగరాజు, పాపారావు చౌదరి, దనకొండ రాజు, మార్ని శ్రీను, శ్రీదేవి, బైరెడ్డి సరోజిని, దుద్దుపూడి టింకు, పెంట కుమారి, అనంతలక్ష్మి, నాగలక్ష్మి, గౌరీ, మంగ, మంగాయమ్మ, సావిత్రి, జనసేన నాయకులు చప్ప చిన్నారావు, సోము వినాయక్, ఇంటి తాతాజీ, కొడవళ్ల సత్తిపండు, బీజేపీ నాయకులు ఆచారి, కరుటూరి శ్రీనివాసరావు, తానుబుద్ది సూర్యభాస్కర్రావు, తాడి కోటేశ్వరరావు, కోదండరాము, అడప వరప్రసాద్, దోనెపూడి రుక్మాందర్రావు తదితరులు పాల్గొనడం జరిగింది. పిడిరగొయ్యి పంచాయతీ జైహింద్ నగర్ సోదర సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సమరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీజేపీ, జనసేన మద్దతుతో నేను పోటీలో ఉన్నాను. బుచ్చయ్య చౌదరి. రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక పరిపాలన మనం చూసాం. 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. సంక్షేమం ముసుగులో దోపిడీ, ధరలు ఆకాశానికి వెళ్ళిపోయినాయి, ప్రజలు పాతాళానికి వెళ్ళిపోయారు. ఈరోజు మద్యం ధరలు 4 రెట్లు పెంచి తాగుబోతులను చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇసుక రేట్లు ఆకాశానికి వెళ్ళిపోయినాయి దోపిడీలో. నిత్య జీవిత వస్తువుల ధరలు పెరిగినాయి. 9 సార్లు కరెంటు రేట్లు పెంచాడు, ఆర్టీసీ రేట్లు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచాడు. సౌకర్యాలు మాత్రం కొరబడిపోయినాయి. చేసిన వాగ్దానాలు ఏవి నెరవేరలా. ఒక ఉద్యోగం రాలా, ఒక ఉపాధి దొరకలా. వీళ్ళ దాడికి పరిశ్రమలన్నీ పారిపోయాయి. వలసలు పోయే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. 27 రకాల దళిత యాక్షన్ ప్లాన్ అన్ని రద్దు చేశాడు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, పరికరాలు కానీ, విదేశీ విద్య లాంటివి అన్నీ కూడా అందరి పనులాగా చేశాడు దళితులకి. అలాగే బలహీన వర్గాలకు సంబంధించిన వేలాది కోట్ల రూపాయల బడ్జెట్లు కూడా ఖర్చు పెట్టకుండా దోపిడీ చేశాడు. ఫలితంగా బలహీన వర్గాలు, దళితులు అందరూ కూడా 5 సంవత్సరాలుగా చిన్న ఉపాధి, స్వయం ఉపాధి కూడా చేసుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ రాష్ట్రం అధోగతి పాలైంది. రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు, రోడ్లు చిత్రమైతే రోడ్లు వేయలేదు. ఏమని ప్రభుత్వానికి మనం ఓట్లు వేయాలి? అన్నీ తప్పుడు ప్రచారాలు చేయటం, తన దోపిడీని కప్పించుకోవటం, తండ్రి లాంటి బాబాయిని చంపించి ఆ నెరం చంద్రబాబు మీద వేయటం కోసం చేసిన ప్రయత్నం మనం చూసాం. అరాచక పాలన, దళితుల మీదే దళిత యాక్షన్, ఎస్సీ అడ్రస్ కేసులు పెట్టడం, దళితులను హత్య చేయించడం. ఇవాళ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక దళితుని డాక్టర్ని మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఆయన ఏ విధంగా ఘోరంగా చచ్చిపోవడానికి కారకులయ్యారు మనం చూసాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ ఆయన ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి తెచ్చి ఇంటి ముందు పడేసిపోతే యాక్షన్ లేదు. అనేక మంది దళితుల మీద ఇళ్ళు కూల్చేస్తే యాక్షన్ లేదు, భూములు గుంజుకుంటే యాక్షన్ లేదు.
ఒకసారి ఆలోచించండి. మన ప్రభుత్వం రావడంతో ప్రతి మహిళకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా, ఒకవేళ 50 సంవత్సరాలు అర్హత అయితే అది 4,000, నెల 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలని ధరల స్థిరీకరణ. అలాగే మన బిడ్డలు చదువుకునే బిడ్డలకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున చదువు పూర్తయ్యేటంత వరకు కూడా ఇవ్వాలని, ఇద్దరైనా ముగ్గురైనా 15,000 ఇవ్వాలని, 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వాలని, చదువుకున్న ఉద్యోగులు నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ని 6,000 రూపాయలు చేయాలని మనం నిర్ణయించాం. సంక్షేమంతో మనం ముందుకు సాగుతున్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక గాడి తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం రావడంతో చంద్రన్న బీమా, ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి పథకాలన్నీ మనం కొనసాగిస్తాం. ఆదరణ లాంటి పనిముట్లు కార్యక్రమాలు కొనసాగిస్తాం. దళితులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు కొనసాగిస్తామని సవినయంగా మనవి చేస్తూ, మాట తప్పని మడమ తిప్పని నేత చంద్రబాబు గారు అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా పొంతం లేదు. దోచాడు, 1,50,000 కోట్లు దోచేశాడు. ఇవాళ గంజాయి రాష్ట్రంగా మార్చాడు, మత్తు పదార్థాల కేంద్రంగా మార్చాడు, ఉపాధి లేని కేంద్రంగా మార్చాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలని సవినయంగా మనం చేస్తూ, మన గుర్తు సైకిల్ గుర్తుగా మన ఓట్లు, పార్లమెంటుకు కమలం గుర్తుగా మన ఓట్లు. రేపు పార్లమెంటుకు పోటీ చేస్తుంది నందమూరి తారక రామారావు కుమార్తె పురంధరేశ్వరి గారు. ఆమె గుర్తు కమలం. ఆమె రేపు ఎంపీ మంత్రి, కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఆమె కూడా మద్దతు ఇవ్వమని కోరుకుంటూ ఓట్లు మానేయాలండి. బాబుగారు రావాలి, రాష్ట్రం బాగుపడాలి. నెగ్గిన తర్వాత కూడా ఒకసారి